రాజేష్ అందగాడని ఏరికోరి మరీ పెళ్లి చేసుకుంది కీర్తి. పెళ్లైన కొత్తలో భర్తని చూసి తెగ మురిసిపోతూ ఉండేది. ఎక్కడికి వెళ్లినా ఇంటికి రమ్మని ఫోన్ చేసి మరీ చెప్పేది. అలా రాజేష్ ఏ పని చెయ్యకుండా ఎప్పుడూ ఇంట్లోనే కూర్చుంటే తల్లి కౌసల్య వచ్చి మందలిస్తూ ఉండేది. ఏదో ఒక పని చేయకపోతే ఇల్లెలా గడుస్తుందిరా అని. తండ్రి రఘురాం కూడా ఏ పని చేసేవాడు కాదు. కౌసల్య సంపాదిస్తూ ఉంటే కూర్చుని తింటూ ఉండేవాడు. రోజూ కౌసల్య సాయంత్రం ఇంటి ముందు బండి పెట్టి చికెన్ పకోడీ వ్యాపారం చేస్తూ ఉండేది. అయితే ఒకరోజు కౌసల్యకి కోపం వచ్చి, నేను కష్టపడి తెస్తుంటే మీరు ఇంట్లో కూర్చుని తింటున్నారు. అసలు మీరు మగాళ్ళని చెప్పడానికి నామోషిగా ఉంది. ఇద్దరు మాటలు చూస్తే బళ్ళు పోతులు లాగవు అట్లా మాట్లాడతారు. అది సాధిస్తాను, ఇది సాధిస్తాను, అది చెయ్యగలను, ఇది చెయ్యగలను అని. ఇప్పుడు నా రోజులు బాగోలేవు కాబట్టి నా చేతిలో డబ్బులు లేకుండా ఉన్నాయి. నేను పట్నం వెళ్ళానంటే డబ్బులు చాలా సంపాదించి తేగలను. ఆ ధైర్యం అయితే నాకుంది. ఏంటి, నువ్వు తెచ్చిన 200, 300కే ఇల్లు గడిచిపోతుందనుకుంటున్నావా? నేను నా కొడుకు ఇక్కడి నుండి వెళ్లి సంపాదించడం మొదలెట్టామనుకో, నువ్వు డబ్బులు దాయడానికి బీరువాలు కూడా సరిపోవు. కొద్ది రోజులాగు, నాకు మంచి రోజులొస్తాయి. అయినా నేను నా స్నేహితుడికి చెప్పేసి ఉంచాను. అతడి నుండి ఫోన్ రావటమే ఆలస్యం, వెంటనే వెళ్ళిపోతాం. అయినా ఇలా పల్లెటూళ్ళలో ఉండి జీవితం సాగించాల్సిన అవసరం నాకేం లేదు. నేను కూడా కీర్తితో అలాగే అన్నాను నాన్న. అది కూడా ఈ మధ్యన అమ్మలాగా నన్ను ప్రశ్నిస్తుంది. ఎప్పుడు పనికి వెళ్తానంటే ఎక్కడికి వెళ్ళకు, నా ముందే కూర్చో అని అనేది. ఇప్పుడేమో ఇంట్లో ఉంటానంటే పనికెళ్ళంటుంది. అయినా నేను ఇంత బాగుంటాను కదా, పనిలోకి వెళ్ళానంటే నల్లగా అయిపోతాను. అప్పుడు నా అందమంతా దెబ్బతింటుంది. పెళ్లైన కొత్తలో నన్ను చాలా బాగా చూసుకునేది, కానీ ఇప్పుడు చూడ్డం లేదు నాన్నా. ఎప్పుడైనా ఎవరైనా సంపాదించే వాళ్లకే విలువిస్తారు. కాని మీలాగా సోమరిపోతుల్లాగా ఇంట్లో కూర్చొని అందం చూసుకుంటానంటే ఎవ్వరూ మర్యాదివ్వరు. మీరిక్కడే ఉండి పని చేసుకుంటానంటే నేను మిమ్మల్ని అలాగే చూసేదాన్ని. మీరు బస్ ఎక్కుతా, ట్రైన్ ఎక్కుతా, పట్నం వెళ్లి పని చేస్తా అంటున్నారు. ఇప్పుడు మీకిక్కడ ఏం తక్కువైందని అర్థం కాలేదు నాకు. ముందు ఇక్కడ పని చేయడం నేర్చుకోండి, డబ్బు సంపాదిద్దురుగాని. మీరిలాగే అంటూ ఉండండి. ఏదో ఒక రోజు పట్నం వెళ్ళి బాగా డబ్బు సంపాదించి అప్పుడింటికొచ్చాక మీరు డబ్బులివ్వమని అడుగుతారు కదా, అప్పుడు చెప్తాను మీ పని. మాకు ఫోన్ రాలేదని ఎదురు చూస్తున్నాం. ఫోన్ రాగానే నేను నాన్న పట్నం బయలుదేరి వెళ్ళిపోతాం. మేమింట్లో లేకుండా పనికి వెళ్ళిపోతాం చూడు, అప్పుడు మా కోసం ఆలోచించి బాధపడతారు మీరు. ఇంట్లో ఒక పని చేతగాదు గాని బయట ఊళ్ళు వెళ్లి సాధించుకొస్తాడంట. మీరు ఏ ఊరు వెళ్లినా మన ఊరు గుర్తురాకపోదా? అప్పుడు నన్ను అడగండి. కీర్తి మరియు కౌసల్య చికెన్ పకోడీ వ్యాపారం చేస్తూ ఉంటారు. కొద్ది రోజుల తరువాత రఘురాంకి ఫోన్ రావడంతో రఘురాం మరియు రాజేష్ పట్నం వెళ్లిపోతారు. ఒకరోజు కౌసల్య షాప్ ఎదురుగా వేరే వాళ్లు చికెన్ పకోడీ వ్యాపారం మొదలెడతారు. మరియు ఒక 10 అడుగుల దూరంలో ఇంకో చికెన్ పకోడీ వ్యాపారం మొదలవుతుంది. కౌసల్య వ్యాపారం మందగిస్తూ వస్తుంది. ఇంట్లో తినడానికి కూడా డబ్బులు లేకపోవడంతో ఆలోచిస్తూ ఉంటారు. ఆ మరుసటి రోజు చికెన్ పకోడీ బండి పెట్టి కీర్తి మరియు కౌసల్య ఇలా ఆలోచిస్తుంటారు. అత్తయ్య గారు, వీళ్ళిద్దరూ వారం రోజులవుతుంది. ఎలా ఉన్నారో ఏంటో, కనీసం ఒక ఫోన్ కూడా చెయ్యలేదు. చింటుగాడైతే రాత్రి పడుకునేటప్పుడు నాన్నెప్పుడొస్తాడు అని అడుగుతున్నాడు. వాడికి కూడా వాళ్ళ నాన్నతో ఉండాలనిపిస్తుంది కదా అత్తయ్యా. నా దగ్గరికి కూడా చింటూ వచ్చి తాతెక్కడున్నాడు, ఎప్పుడొస్తాడు అని అడుగుతున్నాడు. వీళ్ళేమో పట్నం వెళ్తాం, డబ్బు సంపాదిస్తామని గోల చేస్తున్నారు. కానీ ఊళ్ళోనే ఉంటూ డబ్బు సంపాదిస్తూ సాయంత్రం ఇంటికొచ్చి మనవడితో ఆడుకుంటామని లేదు. అయినా వీళ్ళకి టైంకి తినటం అలవాటైపోయింది. ఇప్పుడు అక్కడ పని చేస్తే గాని భోజనం దొరకదు. పాపం ఎలా ఉన్నారో ఏంటో. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మన వ్యాపారం కూడా సరిగ్గా నడవటం లేదు. ఇంకా ఏదైనా వ్యాపారం చేస్తే బాగుంటుంది కదా. సాయంత్రం పూట ఈ పకోడీ కొట్లు ఎక్కువైపోయాయని అందరూ వాళ్ళింటికి దగ్గరలో ఉన్న కొట్టుకెళ్లి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడుండే వర్షాకాలంలో చికెన్ పకోడీ వ్యాపారమే బాగుంటుంది. కానీ ఎక్కువ కొట్ల వల్ల మన వ్యాపారం మందగించింది. దీని బదులు ఇంకేం చెయ్యగలం చెప్పు. అత్తయ్య గారు, చికెన్ పకోడీ బదులుగా పొద్దున సాయంత్రం చికెన్ కర్రీ వ్యాపారం పెడదాం. అప్పుడు మన దగ్గర కొనడానికొచ్చే జనాలు పెరుగుతారు. తక్కువ రేట్కే చిన్న చిన్న బాక్సుల్లో చికెన్ కర్రీ పెట్టి అమ్ముదాం. చికెన్ పకోడీ కన్నా చికెన్ కూర ఎక్కువ మంది కొంటారనుకుంటున్నాను. పొద్దున పూట స్టూడెంట్స్, ఆఫీస్కి వెళ్లే వాళ్ళు అందరూ కూరలు చేసుకుని వెళ్లటం కష్టం కదా. చికెన్ కర్రీ చెయ్యాలంటే టైం పడుతుంది. అలాంటి వాళ్లకి మన చికెన్ కూర బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను.
సాయంత్రం అయితే చాలా మంది అలసిపోయి ఇంటికి చేరుకుంటారు. అలాంటి వాళ్ళు నాన్ వెజ్ వండాలంటే కష్టంగా ఉంటుంది. అప్పుడు మన దగ్గరికి వచ్చి కూరలు కొనుక్కొని వెళ్తారు. నువ్వు చెప్పేదంతా బానే ఉంది. ఒక 2 రోజులు పెట్టి చూద్దాం. అప్పుడు బిజినెస్ అవ్వకపోతే మళ్ళీ చికెన్ పకోడీలోకి వచ్చేద్దాం. ఏదైనా మన దగ్గర చికెన్ ఐటమే కదా అమ్ముతాం. అలా అనుకుంటూ చికెన్ పకోడీ వ్యాపారం బదులు చికెన్ కర్రీ వ్యాపారం పెట్టారు. కీర్తి ఇంకా వాళ్ల బండికి ఉండే పేరుని మార్చేసి కోడలి చికెన్ కర్రీ అన్న పేరుని పెడుతుంది. వినడానికి కొత్తగా ఉంది. ఆ పేరును పెట్టి వ్యాపారం మొదలెట్టారు. 2 రోజుల వ్యాపారం సరిగ్గా నడవదు. ఎందుకంటే అదే నలుగురిలోకి విషయం వెళ్ళాక కొంచెం వ్యాపారం బాగుంటుంది. ఇలా అనుకుంటూ కీర్తి ఒకరోజు, రండి బాబు రండి, వేడి వేడిగా చికెన్ కూరనిస్తాము. మీరు అన్నంతో తినొచ్చు, పుల్కాతో తినొచ్చు, ఎలా అయినా తినొచ్చు. తక్కువ ధరకే ఇక్కడ లభిస్తుంది. ఇంటికి వెళ్లి కష్టపడి కూరలండుకోవలసిన పని లేదు. రెడీమేడ్ కూరలు మీ చేతికి అందుతాయి. రండి బాబు రండి అని గట్టిగట్టిగా అరుస్తుంది. అలా ఒక 2 రోజుల తరువాత వ్యాపారం బానే సాగుతుంది. వ్యాపారంలో మంచి డబ్బులు కనిపిస్తుంటాయి. కీర్తి మరియు కౌసల్య ఇంటికి కావలసిన సామాన్లన్నీ కొనుక్కుంటారు. కానీ రఘురాం కోసం, రాజేష్ కోసం ఎదురు చూస్తూ ఆలోచిస్తూ ఉంటారు. పట్నం వెళ్లి ఎన్ని రోజులైనా వాళ్లు రాకపోవడంతో బాధపడతారు. ఒకరోజు ఎవరైతే రఘురాంకి పట్నంలో పని చూశారో ఆయన కీర్తి మరియు కౌసల్యకి కనిపించారు. వెంటనే కీర్తి మరియు కౌసల్య ఆయన దగ్గరికి వెళ్లి మాట్లాడతారు. ఏంటి ధర్మయ్య, ఈయన ఏడి? చాలా రోజులైంది మా అందరితో మాట్లాడి. మేమెవరం ఆయనకి గుర్తు రావట్లేదా ఏంటి? ఊరు రావడమే మానేశారు. వెళ్లి 2 నెలలవుతుంది. ఒక్కసారి కూడా వచ్చి పిల్లలు ఎలా ఉన్నారు, నేనెలా ఉన్నానని చూడనే లేదు. నువ్వెలాగైనా ఆయన్ని తీసుకురావాలి. అమ్మా, ఆయనక్కడ ఏ పని చెయ్యట్లేదు. ఇద్దరు తండ్రి కొడుకులు ఖాళీగానే ఉన్నారు. అప్పుడప్పుడు వెళ్లి తెచ్చిన డబ్బుతో మిగతా రోజులు తింటున్నారు. పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి పని చేయడం అలవాటు లేదు కదా, అందుకే పని చేయలేకపోతున్నారు. అలాంటప్పుడు తిరిగి ఊరొచ్చేయొచ్చు కదా, ఎందుకు రావటం లేదు? అక్కడెక్కడ ఉండి ఏం చేస్తారో చెప్పండి. మీ ఇద్దరితో వాళ్ళిద్దరూ సవాల్ విసిరారంట కదా, పట్నం వెళ్లి కూడా సంపాదించొచ్చి మాట్లాడతామని. ఇప్పుడు ఊరికొస్తే వాళ్ళిద్దరికీ మర్యాద పోతుందేమోనని ఆలోచించి రావట్లేదు. వెంటనే మా ఆయనకి ఫోన్ చెయ్యి, నేను మాట్లాడతాను. వెంటనే ధర్మయ్య ఫోన్ చేసి కౌసల్యకిచ్చాడు. ఏవండి, మీరు పని లేకుండా అక్కడ ఎందుకని ఉండటం? వెంటనే బయలుదేరి ఇక్కడికొచ్చేయండి. మీ ఇద్దరిని మేము ఏమీ అనము. మేమేదో అంటామని ఆలోచించి అక్కడుండి ఇబ్బంది. కౌసల్య అలా చెప్పడంతో రఘురాం మరియు రాజేష్ బయలుదేరి ఇంటికొస్తారు. చూసేటప్పటికి ఇద్దరూ బట్టలు చిరిగిపోయి చూడ్డానికి బిచ్చగాళ్లలాగా తయారవుతారు. ఏంటండి ఇలా తయారయ్యారు? బట్టలు చిరిగిపోయి ఎలా ఉన్నారు మీరు? ఇంట్లో కూర్చోబెట్టి చక్కగా భోజనం పెడుతున్నాను. మీరేమో పట్నం వెళ్తా, సంపాదిస్తా అని చెప్పి బయలుదేరి వెళ్లారు. ఇప్పుడు చూసారా ఎలా అయిపోయారో? పట్నం వెళ్లి ఏదో సాధిస్తాను అని అనుకున్నాను. కానీ అక్కడ అన్నింటికీ ధరలెక్కువ. ఏ రోజు కష్టపడిన డబ్బు ఆ రోజే అయిపోతూ ఉండేది. అయినా వాళ్ళు ఎంతో కష్టపెట్టి కొంచెం డబ్బు మాత్రమే ఇచ్చేవారు. అవి మా ఇద్దరికీ సరిపోయేవే కాదు. అక్కడ ఉండడానికి ఖర్చు కూడా ఎక్కువయ్యేది. కానీ సంపాదన మాత్రం చాలా తక్కువ వస్తుండేది. మావయ్య గారు ఎక్కడికో వెళ్లి బాగా సంపాదించాలని ఉంటుంది. దూరంగా ఉండేవన్నీ అందంగానే కనిపిస్తాయి. కానీ అక్కడికి వెళ్లి చూస్తేనే కదా తెలుస్తుంది. అయినా మీరెక్కడికో వెళ్లి కష్టపడే బదులు మన ఊళ్ళో మన ఇంటి దగ్గర కష్టపడితే మనకి ఎంతో కొంత లాభం వస్తుంది కదా. మీరెక్కడికో వెళ్లి సంపాదిస్తానన్నారు, ఏమైందో చూశారుగా. మీరిద్దరూ ఎలా తయారయ్యొచ్చారో ఒకసారి చూడండి. మేమిద్దరం ఊళ్ళోనే ఉంటూ కష్టపడి సంపాదించాం. ఇంటికి కావలసిన సామాన్లన్నీ కొనుక్కున్నాం. పిల్లల్ని మంచి స్కూల్లో చేర్పించాం. ఏ పని కూడా చిన్నది పెద్దది అని ఉండదండి. మనం కష్టపడే తీరుని బట్టే ఉంటుంది. ఆ తర్వాత నుండి రఘురాం మరియు రాజేష్ ఇద్దరికీ సాయం చేస్తూ వేరే వీధుల్లో కూడా కోడలు చికెన్ కర్రీ అని బ్రాంచీలు తెరిచి వ్యాపారం చక్కగా చేసేవారు. నాదపురం అనే ఊళ్ళో కీర్తి తన భర్త రాజేష్ మరియు పిల్లలు చిన్ను చిన్నీలతో కలిసి ఒక చిన్న మట్టి ఇంట్లో నివసిస్తూ ఉండేది. వర్షాకాలం అవటం వల్ల ఇల్లు మొత్తం తడిసిపోతూ ఉండేది. అది మట్టి ఇల్లు కావడంతో మట్టి కొంచెం కొంచెంగా కరగటం మొదలెట్టింది. అప్పటికే కవర్లు తెచ్చి వాటిని కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నా కూడా మట్టి కరిగి ఏదో ఒక వైపు నుండి ఇంటికి కన్నం పడి నీళ్లు లోపలికి రావటం మొదలైంది. ఇంకా అలా వర్షం పడడంతో ఇంట్లోకి మొత్తం నీళ్లొచ్చేసి ఇల్లు కూలిపోయింది. ఎక్కడుండాలో తెలియక వర్షంలో సామాన్లు పట్టుకుని బయటకొచ్చేసి
కీర్తి, రాజేష్ పిల్లలు వర్షంలో తడుస్తూ అటూ ఇటూ చూస్తున్నారు. కీర్తి, చూడు, దూరంగా ఒక గుడి కనిపిస్తుంది. అక్కడికెళ్ళి మనందరం ఉందామా? మనలాంటి వాళ్ళకి ఆ భగవంతుడే తోడుగా ఉండాలి. ఇప్పుడు ఈ వర్షంలో తడుస్తూ ఎంతసేపు ఉంటాం? అది కాదండి, అది కోవెల కదా, ఎవరైనా ఏమైనా అంటారేమో. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడక్కడి నుండి వెళ్ళిపోదాంలే. సరేనండి. గుడి దగ్గర కూర్చొని కొద్ది కొద్దిగా వర్షం పడుతున్నా పిల్లల్ని తీసుకొని ఆ కోవెల దగ్గర విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఎంతసేపు చూసినా కూడా వర్షం తగ్గేటట్టు కనిపించలేదు. ఇంతలో పొద్దునవడంతో కోవెలకి వచ్చే వాళ్ల సంఖ్య పెరుగుతుంది. వచ్చిపోయే జనాలంతా వీళ్లందర్నీ చూస్తూ ఉంటారు. అంత వర్షంలో కూడా దేవుణ్ణి దర్శించుకోవడానికి చాలామంది వస్తుండడంతో వీళ్ళక్కడుండడం వల్ల అందరికీ ఆటంకం కలుగుతుంది. అప్పుడే కోవెలలో ఉన్న పూజారి, బాబూ, మీరెవరు? మీరిక్కడ ఏం చేస్తున్నారు? అయ్యా, మేం పక్క వీధిలోనే ఉంటాము. ఈ వర్షానికి మా ఇల్లు కూలిపోవటం వల్ల ఎక్కడుండాలో తెలియక రాత్రి పిల్లల్ని తీసుకుని ఈ కోవెల దగ్గర ఉండడానికి వచ్చేసాం. ఎటు వెళ్లాలో కూడా అర్థం కాలేదు. ఎక్కడుండాలో తెలియలేదు. భగవంతుడే మాకు తోవ చూపిస్తాడని ఆయన సన్నిధిలోకి వచ్చేసాం. మీరు చెప్పింది నిజమేనయ్యా, కానీ మీరిక్కడ ఉండడం వల్ల వచ్చే భక్తులకి ఇబ్బంది కలుగుతుంది. పైగా మీరు మీ సామాన్లన్నీ తీసుకుని వచ్చేశారు. అసలు ఇది చాలా చిన్న కోవెల. ఇలాంటి సమయంలో మీరిక్కడ ఉండి వచ్చే ప్రజలకి ఇబ్బంది కలిగించడం సరైంది కాదు. మీరు వీలైనంత తొందరగా ఇక్కడి నుండి ఎక్కడికైనా స్నానం చేసుకుని వెళ్ళిపోవటం మంచిది. సరేనండి, మాకొక గంట సమయం ఇవ్వండి, మేమెక్కడైనా స్నానం చూసుకుని అక్కడికి వెళ్ళిపోతాం. అందాక మా పిల్లల్నిద్దరినీ ఇక్కడుంచేసి వెళ్తాం, వాళ్ళని కొంచెం చూసుకోండి అని చెప్పి కీర్తి మరియు రాజేష్ వర్షంలో ఏదైనా ఉండడానికి స్థలం కోసం వెతుకుతుంటారు. ఏదైనా ఇల్లు చూసి అద్దెకి దిగుదామంటే చేతిలో డబ్బులు లేక కష్టాలు పడుతుంటారు. అయితే అలా వెళ్తుండగా వాళ్ళకి మార్గమధ్యలో ఒక సిమెంటు పైపు కనిపిస్తుంది. ఈ వర్షంలో ఆ సిమెంటు పైపులో నీరు లేకపోవడంతో అక్కడికొచ్చి ఉందామని అనుకుంటారు. ఏవండి, చూసారా? ఈ సిమెంటు పైపులో మనం ఉండడానికి వీలుగా ఉంటుందనుకుంటున్నాను. మనిద్దరు పిల్లలు చక్కగా ప్రశాంతంగా ఇక్కడ పడుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. పైగా ఇందులో వర్షం కూడా పడదు. ఇంకా ఎక్కడికైనా వెళ్ళుందామంటే మనం అద్దె కట్టుకోలేం. ఇప్పుడుండే పరిస్థితిని బట్టి మనం ఇక్కడ ఉండడమే శ్రేయస్కరం. నువ్వు చెప్పేది నిజమే. మనిద్దరికీ ఏదైనా మంచి పని దొరికేంత వరకు మనం ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు. ఇక్కడే ఉండాలి. ఏ రోజైతే మనకి అనుకూలమైన పని దొరుకుతుందో అప్పుడు కొంచెం డబ్బు వచ్చాక మనం వేరే అద్దె ఇంటికి వెళ్ళి అక్కడుంటూ కొంచెం డబ్బు దాచుకుని పడిపోయిన మన మట్టి ఇల్లుని మళ్ళీ నిర్మించుకుందాం. సరే అనుకుని రాజేష్ మరియు కీర్తి తమ ఇద్దరు పిల్లల్ని తీసుకొని సిమెంటు పైపులో ఉండటం మొదలెడతారు. వర్షాకాలం కావడంతో వర్షం ఇంకా పెరుగుతూ వెళ్తుంది. ఊరంతా తిరిగొస్తే కీర్తికి ఒక పని దొరికింది. ఒక షాప్లో ఆ షాప్ అంతా తుడిచి తడిగుడ్డ పెట్టి బయట ముగ్గు పెట్టే పని దొరికింది. రోజు కీర్తి ఆ పనికి వెళ్తూ వచ్చిన డబ్బుతో ఇంటికి వచ్చి బయట వంట చేస్తూ పిల్లలకి మరియు భర్తకి భోజనం పెడుతూ ఉండేది. రాజేష్ బయట ఎంత వెతికినా పని దొరికేది కాదు. వర్షం తగ్గాక పనిస్తామని చెప్పి పంపించేసేవాళ్ళు. అయితే ఒకరోజు వీళ్ళని అటుగా వెళ్తున్న పూజారి చూస్తాడు. ఏంటమ్మా, మీరిక్కడుంటున్నారా? మీకింకా స్థలమేమీ దొరకలేదా ఉండడానికి? అయ్యా పంతులు గారు, మాకొచ్చిన డబ్బులు మా పొట్ట నింపుకోవడానికే సరిపోతున్నాయి. ఇక ఈ కరువు రోజుల్లో అద్దెలు కట్టాలంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసుగా. పైగా ఈ వర్షాకాలం అవడంతో మాకే పని చేయాలో అర్థం కాక ఈ పైప్లో నివసించటం మొదలెట్టాం. మాకేదైనా మంచి పని దొరికేంత వరకు మేమిక్కడే ఉండాలి. అయ్యయ్యో అమ్మా, మన కోవెలకి సంబంధించి 1 ఎకరా పొలం ఉంది. అది మీరు దున్నుకుంటానంటే మీకిప్పిస్తాను. మీరు కష్టపడి దాన్ని దున్ని మంచి పంట పండించండి. అందులో 10% కోవెలకివ్వండి. మిగతా 90% మీరే ఉంచుకోండి. అందాక పంట వేయడానికి పెట్టుబడి డబ్బులు నేనిస్తాను. మీకు పొలం దున్నమని చెప్తున్నాను కానీ మీకు పొలం పని వచ్చా అని అడగనే లేదు నేను. వచ్చండి పంతులు గారు, నేను మన సర్పంచ్ గారి పొలంలో పనిచేసేవాణ్ణి. ఈ మధ్య ఆయన వేరే వాళ్ళకి కౌలుకు ఇవ్వడం వల్ల నేను పనిచేయటం ఆపేశాను. ఓ అలాగా, సరే అయితే రేపటి నుండి ఆ పొలం దున్నటం మొదలెట్టండి. ఆ పొలం ఎక్కడ ఉందంటే మన గుడికి కుడివైపు నుండి ఒక 100 అడుగులు ముందుకు వెళ్తే అక్కడ ఉండే ఎకరా పొలం మన కోవెలదే. పంతులు గారు అలా చెప్పడంతో కీర్తి మరియు రాజేష్ ఆ పొలంలో పంట వేయడానికి ఒప్పుకుంటారు. రాజేష్, కీర్తి ట్రాక్టర్ తెచ్చి చక్కగా పొలం దున్ని అందులో పంట వేస్తారు.
చిన్న చిన్న మొలకలు రావడంతో రాజేష్ కీర్తి చాలా సంతోషిస్తారు. వెంటనే కీర్తి రాజేష్ పొలం మొత్తం నాట్లు వేయటం మొదలెడతారు. ఇంతలో వర్షాలు బాగా పడటం వల్ల పక్కనే ఉన్న పొలం యజమాని తన పొలంలో నీళ్లన్నీ వీళ్ల పొలంలోకి వదిలేస్తారు. పంట ఎక్కడ మునిగిపోతుందోనన్న భయంతో కీర్తి మరియు రాజేష్ కూర్చుని చూస్తూ ఉంటారు. అప్పుడు కీర్తి వెళ్లి పక్కనున్న పొలం యజమానితో, ఏంటండి, మీ పొలంలో నీళ్లెక్కువైతే మోటార్ పెట్టించి బయటికి వదిలేయాలి గాని పక్కనే ఉన్న మా పొలంలోకి వదిలారేంటి? ఇదెంతవరకు న్యాయం? ఇప్పటి వరకు ఇక్కడ ఏ పొలం ఉండేది కాదు. ప్రతి సంవత్సరం నేనిలాగే నా పొలంలో నీళ్లన్నీ వదిలేసేవాడిని. ఈ సంవత్సరం మీరొచ్చి పంట వేస్తే నేనేం చేయను చెప్పు? నేనెప్పుడూ ఎలాగైతే చేస్తున్నానో ఇప్పుడు అలాగే చేస్తున్నాను. అయినా ఇది మీ పొలం కాదు, మీకు అడిగే హక్కు కూడా లేదు. అవునండి, మీరు చెప్పేది కరెక్టే, కాదనను. కానీ అప్పటి వరకు అయితే పంట లేదు కాబట్టి మీరు మీ పొలంలో ఉండే నీళ్లు వదిలేసేవారు. కానీ ఈ సంవత్సరం ఇక్కడ ఒక పంట ఉంది కదండి, ఆ పంటలోకి నీళ్లు వదిలితే పంట పాడైపోతుంది కదా. మరి మీ పంట మీకెంత ముఖ్యమో ఈ పంట మాకంతే ముఖ్యం. ఎవరిదైనా పంటే కదండి. వీళ్ళు ఎంతసేపు మాట్లాడుతున్నా భుజంగరావు అలా వాదిస్తూనే ఉన్నాడు. కాని తను మాత్రం నీళ్లని వదలటం మానలేదు. వెంటనే కీర్తికి ఒక మంచి ఐడియా వచ్చి రాజేష్ని తీసుకుని వచ్చేస్తుంది. ఏవండి, నాకొక మంచి ఐడియా వచ్చింది. ఏంటి కీర్తి? అతను మన పొలంలోకి నీళ్లు వదులుతున్నాడు కదా, మన పొలంలో మోటార్ పెట్టి పక్కనే ఉన్న కాలువలోకి మన పొలంలో ఉన్న నీళ్లన్నీ పంపిస్తే మన పొలంలో నీళ్లన్నీ తగ్గిపోతాయి కదా. అప్పుడు పంట మన చేతికి బాగా వస్తుంది కదా. దానికి ఎక్కువ ఖర్చవుతుందేమో అనుకుంటున్నాను. ఇప్పుడు మన చేతుల్లో చాలా తక్కువ డబ్బుంది. ఒక పని చేద్దాం, ఈ సాయం మన పంతులు గారిని అడుగుదాం. ఆయనకి తెలిసిన వాళ్ళెవరినైనా తెచ్చి మనకి సాయం చేస్తారేమో. అలా పంతులు గారు తెలిసిన వాళ్ళని తెచ్చి సాయం చేయటం వల్ల పొలంలో నీళ్లన్నీ తగ్గిపోయాయి. కొద్ది రోజుల తరువాత పొలంలో బాగా ధాన్యం వచ్చి పంట చేతికొస్తుంది. వెంటనే కోత మొదలుపెట్టి వచ్చిన ధాన్యం అన్ని బస్తాల్లో కట్టి తలమీద పెట్టుకుని వెళ్లి దళారి దగ్గర అమ్మడానికి పెడతారు. పంట బాగా ఎక్కువగా రావడంతో మంచి డబ్బులొస్తాయి. ఆ డబ్బులన్నీ తీసుకువెళ్లి కోవెల ముందు పెట్టి దండం పెడతారు. కోవెల్లో పూజ చేసే పంతులు గారు చాలా సంతోషించి 10% కోవెలకి ఇవ్వమని చెప్పి మిగతా 90% వాళ్ళకిచ్చి పంపించేస్తారు. కీర్తి మరియు రాజేష్ వచ్చిన డబ్బుతో తమ ఇల్లుని బాగు చేసుకొని ఆ పైపు ఇల్లు ఖాళీ చేసి తమ ఇంట్లో మళ్లీ సంతోషంగా నివసించటం మొదలెడతారు.